హాయ్ అండి. వెల్కమ్ టు హెప్సిబా ఫుడ్స్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్పెషల్ డేస్‌లో చేసుకునే ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. అదేనండి, హైదరాబాదీ ఒరిజినల్ బవాచీ చికెన్ దమ్ బిర్యానీ. ఎప్పుడూ రెగ్యులర్‌గా చేసే బిర్యానీ కాకుండా బవాచీ బిర్యానీ ఒకలాంటి అరోమా ఉంటుంది. ఈ బిర్యానీ ఉన్న టేస్ట్ మరి ఏ బిర్యానీకి రాదు. ఆ ఫ్లేవర్, టేస్ట్ ఏమాత్రం తగ్గకుండా బవాచీ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్‌తో ఒరిజినల్ రెసిపీని చేసి చూపిస్తున్నాను. ముందు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోండి. 10 లవంగాలు, ఒక నల్ల యాలుక, 2 ఇంచులు దాల్చిన చెక్క, అలాగే 2 స్టార్ అనాస, 2.5 స్పూన్లు ధనియాలు. ధనియాలు వేసిన తర్వాత ఇప్పుడు ఒక స్పూను నల్ల మిరియాలు వేసుకోండి. 2 స్పూన్లు సోంపు, 3 బిర్యానీ ఆకులు వేసి లో ఫ్లేమ్‌లో 4 నిమిషాల పాటు గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. నేను చూపించే కొలతలు కిలో చికెన్‌కి చూపిస్తున్నాను. మీకు క్లారిటీగా అర్థమవటం కోసం ఇలా కొలతలతో స్టెప్ బై స్టెప్ చేసి చూపిస్తున్నాను. మసాలా దినుసులు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకోండి. మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్‌లో ఒక సగం జాజికాయ ముక్క, 15, 20 ఇలాచీలు, జాపత్రి సగం వేసుకోండి. వీటిని వేయించాల్సిన పని లేదు. వీటిని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడి చేసుకుని అదే ప్లేట్‌లోకి తీసుకోండి. ఇప్పుడు పసుపు ఒక స్పూను, టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. అలాగే కారం 2 స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు కేజీ చికెన్‌ని బాగా క్లీన్ చేసి తీసుకోవాలి. బిర్యానీకి ముక్కలు పెద్ద సైజులో ఉండాలి. బిర్యానీ తయారు చేసే గిన్నెలోనే చికెన్ వేసుకోండి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్‌కి బాగా పట్టేలాగా ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. చికెన్‌కి ఇలా బాగా పట్టించిన తర్వాత ఇప్పుడు షాజీరా ఒక స్పూన్ వేసుకోండి. లవంగాలు ఒక 10, చెక్క 2 ఇంచులు వేసుకోండి. బిర్యానీ ఆకులు 3, ఇప్పుడు గులాబీ రేకులు అరకప్పు వేసుకోండి. ఇవి కంపల్సరీ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసుకోండి. ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి పేస్ట్‌ని ఒక స్పూన్ వేసుకోండి. ఒక నిమ్మకాయ రసం వేసుకోవాలి. కేజీ చికెన్‌కి ఒక నిమ్మకాయ రసం పడుతుంది. ఇక్కడ ఒక మాట అండి, మీరు అల్యూమినియం వాటిల్లో కలపకండి. ఎందుకంటే మ్యారినేషన్ చేస్తాం కాబట్టి. ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా 2 నిమిషాలు బాగా కలుపుతూ ఇలా ముక్కకి పట్టించాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ 2 గుప్పుళ్ళు వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్‌ని ఇలా నలుపుతూ వేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్‌కి నాకు మీడియం సైజు ఉల్లిపాయలు 5 పట్టినియి. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు 150 ml వరకు ఫ్రైడ్ ఆనియన్స్ వేపిన ఆయిల్‌నే వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత పెరుగు 400 గ్రాములు వేసుకోండి. కొంచెం పల్చగా ఉన్న పెరుగైనా పర్వాలేదు. మరీ పుల్లగా ఉన్న పెరుగునైతే తీసుకోకండి. పెరుగు వేసుకున్న తర్వాత ఒక అరకప్పు పుదీనాను వేసుకోండి. అలాగే ఒక అరకప్పు కొత్తిమీర తరుగును కూడా వేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పెరుగు తరకల్లాగా లేకుండా ముక్కకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ముందుగా అరగంట పాటు నానబెట్టుకున్న కుంకుమ పువ్వు నీళ్ళని ఈ కలిపిన చికెన్‌లో వేసేసుకోవాలి. ఈ కుంకుమ పువ్వు నీళ్ళు వేయటం వల్ల బిర్యానీ మంచి ఫ్లేవర్ ఉంటుంది. కలర్ కూడా బావుంటుంది. ఇలా వేసి ఒకసారి బాగా కలుపుకొని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీకు వీలైతే
ఒకరోజు ముందే మ్యారినేట్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు బిర్యానీకి బాస్మతి రైస్ని నానబెట్టుకుందాం. నేను ఇక్కడ 800 గ్రాముల వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను. కేజీ చికెన్కి కేజీ రైస్ని తీసుకోవచ్చు. మంచి క్వాలిటీ రైస్ని తీసుకుని 3-4 సార్లు బాగా కడిగి గంట పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీ ఉడికించుకోవటానికి స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నెలో 3 లీటర్లు నీళ్లు పోసుకుని 2 స్పూన్లు ఉప్పు వేసుకోండి. రైస్కి ఎంత ఉప్పు పట్టాలో అంతే ఉప్పు పడుతుంది. ఈ వాటర్ని తీసేస్తాం కాబట్టి. ఇలాచీలు 5, ఒక 5 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 స్పూను షాజీరా వేసుకోండి. ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత అరకప్పు కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీర వేసి మూత పెట్టి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. ఎసరు మరిగేటప్పుడు మూతను తీసి ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఆ రైస్లో నీళ్ళేమీ లేకుండా వంపేసి రైస్ని వేసుకోండి. రైస్ ఉడికిన తర్వాత పొడవుగా ఉండాలి అంటే గంట పాటు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. రైస్ని వేసిన తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోండి. నిమ్మరసం వేయటం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలానే రైస్ కూడా మంచి తెల్లగా ఉంటాయి. నిమ్మరసం పిండుకొని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. రైస్ మనకి 70% కుక్ అవ్వాలి. 70% ఎలాగో ఇప్పుడు చూపిస్తాను చూడండి. బియ్యం గింజ చుట్టూ కుక్ అయ్యి మధ్యలో పలుగ్గా అనిపిస్తుంది. అలా ఉన్నప్పుడే 70% కుక్ అయిందని అర్థం చేసుకోవాలి. ఇలా 70% కుక్ అయిన రైస్ని జాలి గరిటెతో తీసుకుని 2 గంటల పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్లో ఇలా రైస్ని పరుచుకోవాలి. రైస్ కుక్ అయింది 70% మాత్రమే. ఇప్పుడు చికెన్లో నుండి వచ్చే నీళ్లతో 30% కూడా కుక్ అవుతుంది. ఒక లేయర్ ఇలా వేసుకోండి. మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని కొంచెం ఇలా చల్లుకోండి. ఇప్పుడు కొత్తిమీరని కొంచెం వేసుకోండి. ఇప్పుడు రెండో లేయర్గా రైస్ 85% వరకు కుక్ అవుతుంది. నీళ్లు లేకుండా తీసుకోవాలి. ఇలా రైస్ తీసుకుని మళ్ళీ సమానంగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత కొత్తిమీర కొంచెం వేసుకోండి. కొత్తిమీర వేసి అరగంట పాటు పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వుని వేసుకోవాలి. ఈ కుంకుమ పువ్వు పాలు వేయటం వల్ల రైస్ మంచి ఫ్లేవర్ ఉంటుంది, కలర్ వస్తుంది. ఇలా వేసిన తర్వాత 3 స్పూన్లు నెయ్యి వేసుకోండి. గేదె నెయ్యి వేసుకోండి. ఏ బిర్యానీకైనా సరే గేదె నెయ్యి వాడటం వల్ల బిర్యానీ రుచి ఎన్హాన్స్ అవుతుంది. మనకి రైస్ కూడా పొడి పొడిలాడుతూ వస్తుంది. పైన కొంచెం ఇలాచీ పొడిని కూడా కొంచెం స్ప్రింకిల్ చేసుకోండి. ఇప్పుడు దమ్ చేస్తాం కాబట్టి పిండి ముద్దతో ఇలా స్టీమ్ పోకుండా మొత్తం ఇలా కవర్ చేసుకోవాలి. ఒక ప్లేట్ని ఇలా బోర్లించి ఈ పిండి ముద్దకి ప్లేట్ కూడా అంటుకునేలాగా చుట్టూ ఎక్కడా స్టీమ్ పోకుండా ఇలా సీల్ చేసేసుకుని ఇప్పుడు పాత పేనాన్ని పెట్టి పాత పేనం పైన ఈ బిర్యానీ గిన్నెని పెట్టి హై ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి 40 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 40 నిమిషాలు అయిన తర్వాత మూతని వెంటనే తీయకుండా 15 నిమిషాలు అలా వేడికి వదిలేసి ఆ తర్వాత మూతను తీస్తే బవార్చి రెస్టారెంట్ గుమగుమలు మీ ఇంట్లోనే. ఇదే కొలతలతో ఒకసారి మీరు ట్రై చేయండి. ఒరిజినల్ బవార్చి చికెన్ దమ్ బిర్యానీ 100% మీకు కుదురుతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇలాంటి మంచి మంచి వంటకాలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి. మరి మీకోసం ఇంత మంచి బిర్యానీని చేసి చూపించినందుకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. ఇలాంటి మంచి నోరూరించే వంటకాలు మన ఛానల్లో చాలా వస్తాయి. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.
బవార్చి దమ్ బిర్యానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.